హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు ఎంతగానో నచ్చే బేల్పూరి రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని ఇంట్లో ఎలాగైతే త్వరగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. తగినంత కారం, ఉప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, తరిగి పెట్టుకున్న టమాటా, వేయించి పెట్టుకున్న మన పల్లీలు ఉంటాయి కదా, వాటిని అయితే వేయించి పెట్టుకోండి. మనకి మసాలా సేవ్ ఆలూ బూజీ అని అయితే షాప్లో దొరుకుతాయి. వాటిని తెచ్చుకోండి, ఎందుకంటే అవి క్రిస్పీగా తగులుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ కూడా అవుతుంది. తరిగి పెట్టుకున్న కొత్తిమీర, నిమ్మకాయలు. దీంట్లో అయితే ఈ రెసిపీని నేను తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా తగినంత కారం, ఆ తర్వాత తగినంత ఉప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటాలను కూడా వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోండి. ఆలూ బూజీ ఇంకా మసాలా సేవ్ని కూడా దాంట్లో యాడ్ చేసుకోండి. మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీరను కూడా వేసుకోండి. నిమ్మకాయను కూడా లాస్ట్కి పిండుకోండి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగా వస్తుంది. ఈ మిశ్రమాన్ని మనం బాగా కలిపేసుకుందాం. మనం బాగా కలుపుకుంటేనే టేస్ట్ అనేది ఒక్కొక్క బుక్కకు మనం తింటుంటే తెలుస్తుంది. నేను మీకు ఒకటి చెప్తాను, అది నార్మల్గా మనం బయట తిన్నట్టయితే ఈ బేల్పూరిని మన పేపర్లలో పెట్టి ఇస్తారు, కానీ అలా పేపర్లలో పెట్టి అస్సలు తినకండి, ఎందుకంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఇలా మీకు అందుబాటులో ఉన్న ఈ స్టీల్ ప్లేట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా టేకాకు అయితే మేము తీసుకున్నాము, మీ దగ్గర ఏదైనా ఆటాకు ఉంటే కూడా మీరు పెట్టుకొని తినండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నేను నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఈవినింగ్ స్నాక్గా తినండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీబాల్ ఛానల్.